మధు ఎక్కడ? అవును మధు బంటి మధు బంటి మధు బంటి మధు బంటి మధు బంటి మధు బంటి మధు మధు బంటి ఏమిటి మధు కనిపించలేదు? అవును సార్, తనతో ఆడమని మారాన్ చేశాడు. తాను దాక్కుంటానని తనని వెతికి పట్టుకోమని అన్నాడు. 2-3 సార్లు కనిపించాడు. ఆ తర్వాత చుట్టుపక్కలంతా వెతికి చూద్దాం. ఒక చోట ఏమైందమ్మా? ఏమైంది? సముద్ర పొడ్డున గిటార్ కనిపించింది. మధు దాడ కనిపించలేదు. అంటే మధు గాడ్, మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. విజయ్ విజయ్, మధు పుట్టిన క్షణాన్ని వాడికి తల్లి దూరం అయిపోయిందయ్యా. అప్పటి నుంచి వాడిని నా గుండెల మీద వేసి పెంచాను. ఇప్పుడు వాడు నా నో నో నా మధు నాకు కావాలి. నా మధు నేను చూడాలి. ఐ వాంట్ హిమ్ బ్యాక్. ఐ వాంట్ హిమ్ బ్యాక్. అరుణ, నాన్నగారిని చూస్తూ నేను డాక్టర్ గారికి ఫోన్ చేసి వస్తా. విజయ్, ఏమిటి బాబు అలా ఉన్నావు? మధు నా కళ్ళ ముందు కథలాడుతున్నాడు బాబాయ్. అతను సముద్రానికి అప్పగించడానికేమో నేనే తీసుకువెళ్ళాను. అరుణ వద్దని చెప్తున్నా వినకుండా తీసుకువెళ్ళాను బాబాయ్. పాపం జడ్జి గారు చాలా మంచి మనిషి విజయ్. ఆయనకు రావాల్సిన కష్టం కాదు. ఆయన కళ్ళల్లోకి చూడలేకపోతున్నాను బాబాయ్. నేనేదో తప్పు చేశానన్న బాధ నరాన్ని దహించి వేస్తున్నది బాబాయ్. కనీసం బిడ్డ శవాన్నైనా ఆ తండ్రి చూసుకునేటట్టు చేయలేకపోయానన్న బాధకు తట్టుకోలేకపోతున్నాను బాబాయ్, తట్టుకోలేకపోతున్నాను. విజయబాబు గారు, మా అయ్యగారు మళ్ళీ అమ్మటే రమ్మని చెప్పమన్నారండి. పద. శేఖర్ గారు, ఎందుకు కబురు చేశారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏం ఉండి ప్రాణం నన్ను వదిలిపోనంటోంది విజయ్. విజయ్, తెల్లవారు చూసేసరికి వరండాలో ఈ పూలకుండి కనిపించింది. దానికి కట్టిన కాగితాన్ని చూస్తుంటే భయం వేస్తుంది విజయ్. దాని అర్థం ఏంటో తెలియకుండా ఉంది. విజయ్, నిన్న బాబు తప్పిపోవటానికి ఈ పూలకుండీకి ఏదైనా సంబంధం ఉందేమో నా అనుమానం. దీన్ని బట్టి చూస్తే మధు ఇంకా బ్రతికే ఉన్నాడేమన్న ఆశ నన్ను విడిచిపెట్టడం లేదు. పూలకుండీలో ఫిలిం రీల్ ఉందేంటి? రాజు రెడీ? రెడీ విజయ్. ఓకే, స్టార్ట్ చెయ్యి. లైట్స్ ఆఫ్ చేయి. బాబు, విజయ్, బాబు బ్రతికే ఉన్నాడు. రాజశేఖరం సంఘ విద్రోహులకు దొంగ బంగారాన్ని అమ్మాడన్న నేరానికి నువ్వు శిక్షించబోతున్న సురేష్ నా కొడుకు. ప్రస్తుతం నీ కొడుకు నా ఇంట్లోనే ఉన్నాడు. జనవరి 20వ తేదీన నువ్వు నా బిడ్డకు ఏ శిక్ష విధిస్తే నేను ఇక్కడ నీ బిడ్డకు అదే శిక్ష విధిస్తాను. నా బిడ్డను ఉరి తీస్తే నీ బిడ్డను ఉరి తీస్తాను. నా బిడ్డను వదిలేస్తే నీ బిడ్డను వదిలేస్తాను. ఈ విషయం పోలీసులకు తెలియజేసేంత వెర్రివాడవు కావని మా నమ్మకం. అదే జరిగితే 20వ తేదీ లోపలే నీ కొడుకు శరీరంలోని భాగాలు ఒక్కొక్కటి చొప్పున నీకు అందుతాయి. బాబు, అయితే బాబును బంధించింది ఆ దుర్మార్గుడు అన్నమాట. విజయ్,
ఆ కోపంతో నా బాబుని వాళ్ళు ఇంకా ఎన్ని చిత్రహింసలు పెడతారో ఏం చేస్తారు? డాడీ, ఆ సురేష్ అన్న వాడిని వదిలేయండి. తమ్ముడు తిరిగి వస్తాడు. లేదమ్మా, ఆత్మను చంపుకు నేను ఆ పని చేయలేను. స్వార్థంతో నా బిడ్డ కోసం పవిత్రమైన నా వృత్తికి న్యాయస్థానానికి అన్యాయం చేయలేను. ఆ రాస్కెల్ బాబును దాచిన స్థలమైనా తెలిస్తే ప్రయత్నించి విడిపించవచ్చు. సార్, వాళ్ళు ఉండేది ఏ ఊళ్ళోనో తెలుసా మీకు? రాజు, మళ్ళీ ఇంకోసారి ప్రొజెక్ట్ చేయి. ఎస్ విజయ్. మధు వెనక గోడ మీద ఒక నల్లటి మచ్చ అస్పష్టంగా కనిపిస్తుంది. చూడండి సార్. Yes. వాసు, అవును బాసు, ఆ ఊరెడితే ఆ పెయింటర్ ద్వారా కొంత ఆచూకీ లాగచ్చు. అంతేకాదు రాజు, ఎందుకో వాళ్ళు మధుని కొచ్చిన్లోనే బంధించి ఉంటారని నాకు అనుమానంగా ఉంది. నా అంచనా ఎప్పుడు తప్పు కాదు. కమాన్. నాన్నగారు, మధు సార్ తెలిసింది సార్. అలాగా? అవును సార్. ఎక్కడ బాబు? ఆ దుర్మార్గులు మధుని కొచ్చిన్లో బంధించి ఉంటారంటానికి తగిన ఆధారాలు దొరికింది సార్. కూర్చుండులా? అవునరుడా, ఫిలింలో మధు వెనకాల నల్లటి మచ్చ కనపడిందే, అదే ఒక ఖరీదైన పెయింట్. అదే మధు ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగపడింది సార్. దాని మీద పెయింటర్ పేరు, ఊరు రాసింది సార్. నేను పెడతాను, మధుని తెచ్చి మీకు అప్పగిస్తాను. నేను వస్తాను విజయ్. ఉద్దరునా, నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో. విజయ్ వెంట నేను పెడతాను, హనుమంతుల్లాగా. గుడ్. నా కళ్ళ ముందు పసివాడిని మాయం చేసి నన్నే ఛాలెంజ్ చేశారు సార్ ఆ దుర్మార్గులు. ఈ పందెంలో గెలిచి మీ బిడ్డలు మీకు అప్పగించడం నా బాధ్యత. దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. వస్తాను సార్. ఏమిటి విజయ్, కొచ్చిలు వెళ్తున్నావు? అవును బాబాయ్, ఆ ముఠా వాళ్లే మధురు బంధించి ఆ ఊళ్ళోనే ఉంచారని తెలుసుకున్నాను. వాళ్ళ ఆటలు కట్టించి మధురు తీసుకొచ్చి శేఖరం గారికి అప్పగించే వరకు నాకు మనశ్శాంతి లేదు. వెళ్ళు విజయ్, ఆ ఊరేళ్ళు. నువ్వెప్పుడీ మాట అంటావని ఎదురు చూస్తున్నావయ్యా. ఏమిటి బాబాయ్ నువ్వు అనేది? మీ అమ్మగారు నాన్నగారు రైలు ప్రమాదంలో చచ్చిపోయారని నేను నీతో ఇన్నాళ్ళు చెప్పింది అబద్ధం విజయ్. బాబాయ్, అవును విజయ్, వాళ్ళు చచ్చిపోలేదు, దారుణంగా చంపబడ్డారు, ఘోరంగా హత్య చేయబడ్డారు. మీ కుటుంబం యావత్తు ఓ రాక్షసుడి చేతుల్లో గిలగిల్లాడుతూ కన్నది. బాబాయ్, తలుచుకుంటేనే గుండె నీరైపోయి ఆ దారుణ సంఘటన జరిగింది ఎక్కడో కాదు బాబు, ఇప్పుడు నువ్వు వెళుతున్న ఊళ్ళోనే, కొచ్చిన్లో. నాన్నగారు గవర్నమెంట్ డాక్టర్ కావడం చేత ట్రాన్స్ఫర్ అయి కొచ్చిన్ చేరుకున్నాను. అక్కడే మీ అన్నయ్యకు ఇన్స్పెక్టర్ ఉద్యోగం దొరికింది. దేవత లాంటి అమ్మగారు, మోసపోసిన మంచితనం లాంటి అయ్యగారు, దీపాల లాంటి ముగ్గురు బిడ్డలతో ఇల్లు కళకళలాడుతూ ఉండేది. ఏమిటమ్మా, నీ పెళ్లి శుభలేఖలు నువ్వే రాస్తున్నావా? అవునా? సుభద్ర, లక్ష్మి అతి ముఖ్యమైన పనిలో ఉంది. కదిలితే ప్రమాదంగాని కాఫీ ఇక్కడికే తీసుకురా. ఊరుకోండి, పొద్దు నుంచి అందరు ఇలాగే ఏడిపిస్తున్నారు నన్ను. ఎప్పుడు ఏ స్నేహితురాలకి ఉత్తరం కూడా రాసేరగదు. దీనికి ఇంత ఓపిక ఎలా వచ్చిందో. మనకంటే లక్ష్మి చాలా అడ్వాన్స్ గా ఉంది సుభద్ర. మనం ఇంకా చుట్టాల లిస్టే తయారు చేయలేదు. లక్ష్మి అప్పుడే తన పెళ్లి శుభలేఖలు పోస్ట్ కూడా చేయబోతోంది. పోండి నాన్న, ఇలా ఏడిపించారంటే నేను పెళ్లి చేసుకోను. డాక్టర్ గారు వచ్చావా? గోపాలం, ఏరా రాము, నా కాంపౌండర్ టైం అంతా నిన్ను మోయడానికే సరిపోతుంది. హలో, ఎవరు? అజయ్. ఏం బాబు, మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు? అలాగా, అయితే సాయంకాలం పెందరాడే వచ్చి. ఏమంటున్నాడండి అబ్బాయి? ఏదో అర్జెంట్ పని వచ్చిందట, కాస్త ఆలస్యంగా వస్తాన్నాడు. లక్ష్మి, అన్నయ్య వచ్చాక నీకు హెల్ప్ చేస్తానండి. అసలు విషయం నీకు సహాయం చేద్దామని కాదు, త్వరలో నీ పెళ్ళైపోతే తను ఒక ఇంటివాడిని అవుదామన్న స్వార్థం అనుకో. వస్తాను. డాడీ టాటా చెప్పు. తీసుకురండి. మిస్టర్, ఆ పెట్టేమిటో చూడాలి. సార్, ఇందులో మా బ్రదర్ డెడ్ బాడీ ఉంది. అదే చూడాలి. దించండి. దింపండి.
ఇప్పుడేమంటావు? పట్టుకోండి. నన్ను తప్పించుకుని పారిపోలేవు. మర్యాదగా లొంగిపో.